ఓకే. ఇప్పుడు మనం ఈ యొక్క డాగ్ గురించి మాట్లాడుకుందాం. సో, డాగ్‌లో మనకి ఏంటి అనుకోనంటే, అన్ని రకాలైనటువంటి అప్లికేషన్స్ అని ఉంటాయన్నమాట. అయితే అన్ని రకాలైనటువంటి అప్లికేషన్స్ అని కాదు. అప్లికేషన్స్ ఉంటాయి. సో, ఈ యొక్క డాగ్‌లో ఏ అప్లికేషన్ ఉండాలి, ఏ అప్లికేషన్ ఉండకూడదు అనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అయితే ఈ యొక్క డాట్‌లో మీకు ఇక్కడ గీతల్లాగా కనిపిస్తుంది కదా! వీటిని మనం ఏమంటాం అనుకోనంటే సెపరేటర్ అంటామనమాట. ఓకే. సో, ఈ యొక్క సెపరేటర్ మీద మీ యొక్క మౌస్ పెట్టగానే ఈ విధంగా డబుల్ యారో వస్తుంది. దీని యొక్క ఉపయోగం ఏంటి అనేది నేను కొంచెం పోతే డిస్కస్ చేస్తాననమాట. ఓకేనా? అయితే ఇక్కడ మీకు 2 రకాలైనటువంటి సెపరేటర్లు కనిపిస్తాయి. ఈ యొక్క 2 అనేవి అన్ని సార్లు కనిపించవు. ఇప్పుడు మనం కొన్ని అప్లికేషన్స్‌ని ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ ఇవి కనిపించాయన్నమాట. సో, నిజానికి ఏంటి అనుకోనంటే ఫస్ట్ సెపరేటర్ ఏదైతే ఉంటుందో దానికి ఎడమ వైపు మన యొక్క డాక్‌లో ఉన్నటువంటి అన్ని అప్లికేషన్స్ కనిపిస్తాయి. ఈ యొక్క ఫస్ట్ సెపరేటర్‌కి కుడివైపు రీసెంట్‌గా మనం ఓపెన్ చేసినటువంటి యాప్స్ అనేవి కనిపిస్తాయి. అలానే ఈ యొక్క సెకండ్ సెపరేటర్ తర్వాత అంటే సెకండ్ సెపరేటర్‌కి కుడివైపున మనకి మన యొక్క ట్రాష్ అంటే మన యొక్క బిన్ రీసైకిల్ బిన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బిన్ కనిపిస్తుంది. అలానే మనం ఏవైనా ఫైల్స్ ఫోల్డర్స్ ఓపెన్ చేస్తున్నట్లయితే అవి ఇక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? అయితే ఇంతకు ముందే మీకు చెప్పాను, ఏదైనా ఒక ఐకాన్ కింద ఈ విధంగా బ్లాక్ డాట్ ఉంది అని అంటే దాని అర్థం ఏంటి అనుకోనంటే ఆ అప్లికేషన్ ఇప్పుడు ఓపెన్లో ఉంది అని అర్థం అనమాట. అంటే రన్నింగ్లో ఉంది అని అర్థం అనమాట. సరేనా? సో ఇక్కడ మనకి ఈ యొక్క 3 అప్లికేషన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఒకటి ఫైండర్, మీకు ఆల్రెడీ తెలుసు ఫైండర్ అనేది ఆల్వేస్ రన్నింగ్లో ఉంటుంది అనమాట. అలానే మనకి సఫారీ అనేది ఓపెన్లో ఉంది. అలానే గూగుల్ క్రోమ్ కూడా ఓపెన్లో ఉందన్నమాట. అంటే రన్నింగ్‌లో ఉందనమాట. కానీ ప్రెజెంట్ మనకి రన్నింగ్‌లో ఉన్నదొచ్చేసి ఫైండర్ అనేటువంటి అప్లికేషన్ అనమాట. అంటే ప్రెజెంట్ మనకి యాక్టివ్‌లో ఉన్నటువంటి అప్లికేషన్ ఫైండర్ అనమాట. సరేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశాననుకోనంటే ఈ యొక్క సఫారీని ఓపెన్ చేశాననమాట. ఓకే. సో, ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా నాకు ఒక విండో అనేది ఓపెన్ అయ్యింది. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా! ప్రతి అప్లికేషన్‌లో మనకి విండోస్ అనేవి ఉంటాయన్నమాట. మనం ఒక అప్లికేషన్‌లో ఎన్ని విండోస్ అయినా ఓపెన్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇంకొక విండో నాకు కావాలనుకోండి. దీని మీద క్లిక్ చేసి న్యూ విండో మీద క్లిక్ చేశాననుకోండి. ఇంకో విండో నాకు ఓపెన్ అవుతుందనమాట. సరే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇది ఒక విండో అనమాట. ఓకే. ఇది సఫారీ అప్లికేషన్. ఇది మల్టిపుల్ విండోస్ అనమాట. ఒక అప్లికేషన్‌లో చాలా విండోస్ ఉన్నట్టు. సరే. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్‌ని ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నాం. ఆ అప్లికేషన్ ఇప్పుడు మనం క్లోజ్ చేయాలనుకోండి. మనం నార్మల్‌గా ఏమనుకుంటాము, మన యొక్క విండోస్‌లో ఈ యొక్క క్రాస్ ఉంటుంది కదా! ఈ యొక్క రెడ్. సో, దీని మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుందని మనం అనుకుంటాం. అంతే కదా! సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీని మీద క్లిక్ చేస్తున్నాను. నిజానికి మీరు విండోస్ యూజ్ చేసున్నట్లయితే మీరేమనుకుంటారు, ఆ! సర్లే ఈ యొక్క అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయిందని అనుకుంటారనమాట. కానీ ఇది క్లోజ్ అవ్వలేదనమాట. సో, మీరు ఒక అప్లికేషన్ క్లోజ్ అవ్వలేదని ఎలా తెలుసుకోగలరు? ఇక్కడ మీరు చూడండి బ్లాక్ డాట్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఆ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా క్లోజ్ అవ్వలేదనమాట. సో, నిజానికి మీరు ఒక అప్లికేషన్‌ని క్లోజ్ చేయాలి అంటే, ఏ అప్లికేషన్ అయితే మీరు క్లోజ్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు నేను ఈ యొక్క సఫారీ అప్లికేషన్‌ని పూర్తిగా క్లోజ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి, ఇక్కడి వరకు వచ్చేసి ఏం చేశాననుకో రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ ఎలా చేస్తామనమాట 2 ఫింగర్స్‌తో ఈ విధంగా ట్యాప్ చేస్తామనమాట. సో, ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి క్విట్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా! దాని మీద ప్రెస్ చేస్తామనమాట. సో, దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి ఆ యొక్క డాట్ అనేది పోయింది. అంటే ఇప్పుడు ఈ యొక్క సఫారీ అనేటువంటి అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయింది అని అర్థం అనమాట. ఓకేనా? సరే. ఇప్పుడు ఈ సెకండ్ ఉంది చూసారా? ఇదేంటి లాంచ్ ప్యాడ్ అనమాట. సో, లాంచ్ ప్యాడ్‌లో ఏంటి అనుకోనంటే మనకి మన యొక్క సిస్టమ్‌లో ఉన్నటువంటి అన్ని అప్లికేషన్స్ కనిపిస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే మన యొక్క సిస్టమ్‌లో ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ గూగుల్ క్రోమ్ అనేది మనం రీసెంట్‌గా ఇన్‌స్టాల్ చేశామన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఏదైనా ఒక అప్లికేషన్ కావాలనుకోండి దీన్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, క్రోమ్ కావాలనుకోండి ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీకొక టాస్క్. ఇప్పుడు ఈ యొక్క గూగుల్ క్రోమ్ అనేటువంటి అప్లికేషన్ ఓపెన్‌లో ఉంది కదా! ఎందుకోసం అనుకోండి దీని కింద డాట్ ఉంది కదా! ఇప్పుడు దీన్ని నేను క్లోజ్ చేయాలనుకోండి ఏం చేస్తాను? సింపుల్‌గా దీని మీద రైట్ క్లిక్ చేస్తాను. క్విట్ మీద క్లిక్ చేస్తాననమాట. సో, క్విట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడండి ఇది పోయిందనమాట. ఓకే. ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఏమని చెప్పాను? ఈ యొక్క డాక్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. అలానే ఈ యొక్క ఏదైతే సెపరేటర్ ఉందో ఈ యొక్క సెపరేటర్‌కి లెఫ్ట్ సైడ్ మనకి అన్ని అప్లికేషన్స్ కనిపిస్తాయి. అండ్ దీనికి రైట్ సైడు రీసెంట్‌గా ఉపయోగించినటువంటి అప్లికేషన్స్ అనేవి ఇక్కడికి వెళ్ళిపోతాయి అని చెప్పాను కదా! సరే. ఇప్పుడు ఈ యొక్క డాక్‌లో మనం ఏవైనా ఒక కొత్త అప్లికేషన్‌ని యాడ్ చేయాలి అంటే ఎలా చేయాలి అనేది మనం చూద్దామనమాట. సరేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఏమీ లేదు. మీరు ఏ అప్లికేషన్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ యొక్క గూగుల్ క్రోమ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క గూగుల్ క్రోమ్ అనేది మనకి డాక్‌లో యాడ్ అయిపోయి ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా ఓపెన్ చేశాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ యాడ్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, ఏమీ లేదు. దీన్ని ఇలా పట్టుకొని ఇలాగ డ్రాగ్ చేసి ఈ యొక్క డాక్‌లో పెట్టేయొచ్చనమాట. సింపుల్.
అలా కాకుండా ఇప్పుడు చూడండి ఏదైనా ఒక వీడియో ఉందా? సో, ఈ యొక్క వీడియోని గూడా మీరు పెట్టుకోవచ్చనమాట. కాకపోతే ఈ యొక్క వీడియోస్‌ని ఓకే. వీడియోస్‌ని, ఫైల్స్‌ని, ఫోల్డర్స్‌ని వీటిని మీరు ఈ యొక్క ఈ యొక్క సెపరేటర్‌కి లెఫ్ట్ సైడ్ పెట్టలేరనమాట. లెఫ్ట్ సైడ్ ఓన్లీ అప్లికేషన్సే పెట్టొచ్చనమాట. ఓకే. అలా కాకుండా ఈ యొక్క సెపరేటర్ ఉంది కదా! సెకండ్ సెపరేటర్‌కి తరువాత మీ యొక్క ఫోల్డర్స్, ఫైల్స్‌ని వీటిని పెట్టుకోవచ్చనమాట. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే. సో, ఫైల్స్, ఫోల్డర్స్ అనేవి సెకండ్ సెపరేటర్‌కి తరువాత రైట్ సైడ్‌ని పెట్టుకోవచ్చు. అలానే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ సెపరేటర్‌కి లెఫ్ట్ సైడ్ మీరు పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఒక కొత్త అప్లికేషన్‌ని డాక్‌లో మనం యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్‌ని డాక్ నుండి రిమూవ్ చేయాలనుకోండి. సింపుల్‌గా ఏం చేస్తారనుకోండి దాన్ని సెలెక్ట్ చేసి ఇలా పైకి ఇలాగా చూడండి. దీన్ని సెలెక్ట్ చేశాను. ఓకే. దీన్ని ఏం లేదు ఇలా సెలెక్ట్ చేసి ఇలా పైన పెట్టామనుకోండి చూడండి అది డాక్ నుండి పోయిందనమాట. అయితే ఇప్పుడు మీరు ఒకటి అనుకోవచ్చు. ఇదేంటి డాక్ నుండి పోయింది అంటే ఆ యొక్క అప్లికేషన్ అనేది అన్‌ఇన్‌స్టాల్ అయిపోయిందా అని మీరు అనుకోవచ్చనమాట. అన్‌ఇన్‌స్టాల్ అవ్వదు. జస్ట్ డాక్ నుండి పోయింది అంతే. కావాలంటే ఇప్పుడు మీరు చూడండి ఈ యొక్క లాంచ్ ప్యాడ్‌ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నీకు చూడండి నాకు క్రోమ్ అనేటువంటి అప్లికేషన్ అయితే ఉందనమాట. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశాననుకోండి చూడండి మళ్ళీ నాకు ఇక్కడికి వచ్చేసిందనమాట. సో, ఇది నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. సో, ఏమీ లేదనమాట. డాక్ నుండి జస్ట్ తీస్తున్నాం అంతేగాని మన యొక్క సిస్టమ్ నుండి దాన్ని మనం తీసేయట్లేదనమాట. ఓకేనా? సో, ఇప్పుడు నేను దీన్ని క్విట్ చేసేసాను. సో, అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయిందనమాట. అయితే ఒక అప్లికేషన్‌ని ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేయాలి అనేది మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సరేనా? ఓకే. అయితే ఒక అప్లికేషన్‌ని మనం డాక్ నుండి తీసేయాలి అనుకోనంటే ఇలా బయటికి ఇలా డ్రాగ్ చేసేయొచ్చు. చూడండి అక్కడ మనకి రిమూవ్ అని ఉంటుంది కదా! సో, అలా డ్రాగ్ చేస్తే అది రిమూవ్ అయిపోతుందనమాట. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అనుకోనంటే దీని మీద రైట్ క్లిక్ చేస్తే ఓకే. ఇక్కడ మీరు చూడండి ఆప్షన్స్ అని వచ్చిందా? ఆప్షన్స్ అని వచ్చిన తర్వాత రిమూవ్ ఫ్రమ్ డాక్ అని ఉందా? సో, దాని మీద క్లిక్ చేసామనుకోండి. సో, ఈ డాక్ నుండి పోతుందనమాట. ఓకేనా? అలా కాకుండా ఈ యొక్క ఎంటైర్ డాక్‌ని మనం కస్టమైజ్ చేయొచ్చనమాట. సో, అందుకోసం మీరేం చేస్తారనుకోనంటే ఈ యొక్క ఐకాన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసి సిస్టమ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయొచ్చు. అలా కాకుండా మీరిక్కడ చూసారా? ఈ యొక్క సిస్టమ్ సెట్టింగ్స్ అనేటువంటి ఈ యొక్క ఐకాన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి కూడా వెళ్ళొచ్చనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ యొక్క ఎంటైర్ డాక్‌లో మనకి అప్లికేషన్స్ అనేవి ఉంటాయి కదా! ఒకవేళ ఏదైనా అప్లికేషన్ మీద ఈ విధంగా రెడ్ బ్యాడ్జ్ ఉందనుకోండి దాని అర్థం ఏంటి అనుకోనంటే మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని అర్థమనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీకొక నోటిఫికేషన్ వచ్చింది అని అర్థం. అంటే మీకొక నోటిఫికేషన్ వచ్చిందని అర్థమనమాట. సరేనా? సో, గుర్తుపెట్టుకోండి సిస్టమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి అంటే ఈ యొక్క యాపిల్ పండు మీద క్లిక్ చేసి సిస్టమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళొచ్చు. అలా కాకుండా మనకిక్కడ డాక్‌లో సిస్టమ్ సెట్టింగ్స్ అనేటువంటి యాప్ ఉంటుందనమాట. ఓకేనా? దాని మీద ప్రెస్ చేయాలి. సో, ప్రెస్ చేసిన తరువాత ఇక్కడ మీరు చూసుకుంటే డెస్క్‌టాప్ అండ్ డాక్ అని ఉంది కదా! సో, దాని మీద ప్రెస్ చేశాననమాట. సో, దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన యొక్క డాక్ ఏదైతే ఉందో దాని యొక్క సైజ్‌ని మనం మార్చుకోవచ్చనమాట. ఇక్కడ మీరు చూడండి చిన్నది చేసేసాను. చూడండి స్మాల్ సైజ్ చేసేసాను. అలానే ఇంతకన్నా మరి పెద్దది అవ్వదనమాట. ఓకేనా? సో, చూడండి ఇలా నేను సైజ్‌ని మార్చుకోవచ్చనమాట. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడండి పొజిషన్ ఆన్ స్క్రీన్ బై డిఫాల్ట్‌గా ఇది మనకి బాటమ్‌లో ఉంది కదా! సో, ఇప్పుడు మీరు దీన్ని రైట్‌లోకి మార్చుకోవచ్చనమాట. చూడండి ఇది రైట్‌లోకి వెళ్ళిపోయిందనమాట. ఓకే. సో, అలానే మీకు లెఫ్ట్‌లోకి కావాలనుకోండి ఈ విధంగా లెఫ్ట్‌లోకి మీరు మార్చుకోవచ్చనమాట. ఇక్కడ మీరు చూడండి లెఫ్ట్‌లోకి మార్చిన తర్వాత సో, దీని యొక్క సైజ్‌ని కూడా తగ్గించుకోవాలంటే ఈ విధంగా తగ్గించుకోవచ్చనమాట. అలానే ఇక్కడ మీరు చూడండి డబుల్ క్లిక్ ఏ విండోస్ టైటిల్ బార్ టు జూమ్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసామా? సో, ఓపెన్ చేసిన తర్వాత ఈ పైన ఉంటుంది కదా! సో, దీన్ని మనం ఏమంటాం అనుకోనంటే టైటిల్ బార్ అంటామనమాట. సో, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే జూమ్ అవ్వాలి అని ఒక ఆప్షన్ మనం పెట్టుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు చూడండి దీని మీద నేను డబుల్ క్లిక్ చేశాను. చూసారా అది మనకి జూమ్ అయ్యిందనమాట. మళ్ళీ డబుల్ క్లిక్ చేశాను. జూమ్ ఇన్ అయిపోయిందనమాట. సో, ఆ యొక్క ఆప్షన్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఇక్కడ డూ నథింగ్ అన్నాననుకోండి. ఇప్పుడు నేను దీని మీద డబుల్ క్లిక్ చేశాను. ఏం అవ్వలేదనమాట. అలా కాకుండా జూమ్ అని పెట్టాననుకోండి. చూసారా? దీని మీద నేను డబుల్ క్లిక్ చేస్తే జూమ్ అవుతుందనమాట. సో, ఈ విధంగా చాలా రకాలైనటువంటి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? అలానే ఇక్కడ మీరు చూడండి ఆటోమేటికల్లీ హైడ్ అండ్ షో ద డాక్ ఉంది కదా! సో, ఇది మీరు చేశారనుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే డాక్ అనేది పోయింది. కానీ ఎప్పుడైతే నా యొక్క పాయింటర్‌ని ఇక్కడ వరకు తీసుకొచ్చానో అది నాకు వస్తుందనమాట. సో, ఆటోమేటిక్‌గా ఇది ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఆటోమేటికల్లీ హైడ్ అండ్ షో ద డాక్. అలానే చూడండి షో ఇండికేటర్ ఫర్ ఓపెన్ అప్లికేషన్స్ అనమాట. సో, ఏ అప్లికేషన్ అయితే ఓపెన్‌లో ఉందో దాని యొక్క ఇండికేటర్‌ని షో చేయొచ్చా లేదా అనేది కూడా మనకు ఆప్షన్ ఉందనమాట. ఇక్కడ చూడండి ఈ యొక్క గూగుల్ క్రోమ్ అనేటువంటి అప్లికేషన్ ఓపెన్‌లో ఉంది కదా! సో, నాకు ఇండికేటర్ అనేది కనిపించింది. ఇక్కడ నేను ఆఫ్ చేశాననుకోండి చూడండి ఆ యొక్క ఇండికేటర్స్ అన్నీ పోయాయి. చూడండి ఫైండర్ ముందున్నది పోయింది. ఇక్కడ సెట్టింగ్స్ ముందున్నది పోయింది. ఇవన్నీ పోయాయనమాట. సో, ఎనేబుల్ చేస్తే అవి మనకి కనిపిస్తాయనమాట. అలానే మనకి విడ్జెట్స్ అనేవి కూడా ఉంటాయనమాట. సో, విడ్జెట్స్‌ని కూడా మీకు తర్వాత ఏ విధంగా పెట్టాలి
మీకు చేసి చూపిస్తాననమాట. ఓకేనా? ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఈ యొక్క డాక్ ఏదైతే ఉందో, సో, ఈ యొక్క డాక్‌ని బాటమ్‌కి పెట్టేద్దాం. ఓకే. లెఫ్ట్‌లో వద్దు, బాటమ్‌కి పెట్టేద్దాం. సో, బాటమ్‌కి పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు ఉంది కదా! ఈ యొక్క సైజు. ఇలా సైజుని మార్చుకోవచ్చు. అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చనమాట. ఇక్కడ సెపరేటర్ ఉంది. సెపరేటర్ మీద మీ యొక్క పాయింటర్ పెట్టారనుకోండి, ఈ యొక్క డబుల్ ఏరో వస్తుందని చెప్పాను కదా! మీకు ఇంతకుముందు చెప్పాను కదా! దీని యొక్క ఉపయోగం. ఏం చేస్తారనుకోనండి, దీని మీద ఇలా ప్రెస్ చేసి, ఇలా కిందకి ఇలా జరపండి. చూడండి. ఏమైంది? చిన్నదయిపోయింది. ఇప్పుడు పైకిలాగా జరిపామనుకోండి, మళ్ళీ అప్ మళ్ళీ పెరిగిపోతుందనమాట. సో, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ సైజ్ పెద్దది చేయడం, చిన్నది చేయడం అనేది సో, ఈ యొక్క డబుల్ యారోని ఉపయోగించి మనం చేసుకోవచ్చనమాట. ఓకే. ఇప్పుడు మీకొక చిన్న టాస్కు. ఈ యొక్క గూగుల్ క్రోమ్ అప్లికేషన్ అనేది ఇప్పుడు రన్నింగ్‌లో ఉంది. ఎందుకంటే ఇక్కడ మీకు బ్లాక్ డాట్ అనొచ్చింది. సో, ఇప్పుడు మీరేం చేస్తారనుకోండి, మీ యొక్క టాస్క్ ఏంటి అనుకోనంటే దీనిని రిమూవ్ చేసేయాలనమాట. సో, ఫస్ట్ ఈ యొక్క అప్లికేషన్‌ని నేనేం చేస్తాను, క్లోజ్ చేస్తున్నాను. దీనిని డాక్ నుండి రిమూవ్ చేయాలి. డాక్ నుండి రిమూవ్ ఏ విధంగా చేస్తాం మనం? సో, ఈ విధంగా డ్రాగ్ చేసి పైకి పంపించేస్తాము. లేదా మనం ఏం చేస్తాం అనుకోనంటే డబుల్ క్లిక్ చేస్తాము. ఆప్షన్స్‌లోకి వచ్చేసి రిమూవ్ ఫ్రమ్ డాక్ చేస్తామనమాట. సో, ఇప్పుడు ఏమయ్యింది? ఈ యొక్క అప్లికేషన్ అనేది డాక్ నుండే పోయింది. అంతేగాని పూర్తిగా మన యొక్క సిస్టమ్ నుండి పోలేదనమాట. అయితే మీరు ఏదైనా ఒక అప్లికేషన్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకోండి. సో, ఏ విధంగా చేయాలి అనేది మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం.